హలో అందరికి నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8 రాగానే ప్రతి ఒక్కరు కూడా ఫుల్ యాక్టివ్ అయిపోతారు. ఇటు ఆడియన్స్ అండ్ అలానే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా ఫుల్ యాక్టివ్ ఉంటారు. అండ్ బిగ్ బాస్ కి సంబంధించిన ట్రోల్స్, మీమ్స్, అబ్బో నా భూతో నా భవిష్యత్ ఆ రేంజ్ లో ఉంటుందన్నమాట మార్కెటింగ్ స్ట్రాటజీస్ అయితే. ఇక అందులో భాగంగా ఎప్పట్లాగానే టిక్ టాకర్ ఉన్నారే యువ సామ్రాట్, ఆయన వచ్చేసి ప్రతి సీజన్ లో ఎవరో ఒకరు కంటెస్టెంట్ కి బద్నాం చేస్తూనే ఉంటాడు. అండ్ అఫ్ కోర్స్ అప్పుడప్పుడు పొగడ్తలు కూడా కురిపిస్తాడులేండి. ఇక ఇదిలా ఉండగా ప్రస్తుతానికి వచ్చేసి యువ సామ్రాట్ బిగ్ బాస్ సీజన్ 8 టాప్ రేస్ లో ఉన్న నిఖిల్ వర్సెస్ గౌతమ్ గురించి ఏం చెప్పాడో తెలుసుకుందామా. ఇకపోతే ఆయన మాట్లాడుతూ ఈ విధంగా అంటారు, అసలు ఈ బిగ్ బాస్ అనేది ఒక బొక్కలో షో, నాకు అర్థం కాదు. గత సీజన్ లో వాడెవడు ఆ పల్లవి ప్రశాంత్ గెలిచినప్పుడే అనుకున్నా, ఊరికే మన టైం బొక్క అంతే, చూసేటోళ్ళకి ఉండాలి గాని చేసేటోళ్ళు చేస్తానే ఉంటారు. అసలు ఇప్పుడు ఎవరో నిఖిల్ అంట గౌతమ్ అంట. ఈ గౌతమ్ ఏదో డీసెంట్ గా ఉంటాడు, మంచోడు అనుకుంటే తన వృత్తి ప్రకారంగా ఏదో డాక్టర్ కదా, నలుగురు జనాలకి మంచి చేసుకుంటా పోకుండా ఈ బిగ్ బాస్ షోకి రావడమేందో, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ పెంటలో ఇరుక్కోవడమేందో నాకు అర్థం కాదు. అరే బాబు గౌతమ్ కృష్ణ, నువ్వు ఎంత చేసినా, ఎంత జెన్యున్ గా ఉన్నా, ఎంత సోలో గేమ్ ఆడినా కూడా అక్కడ వాళ్ళు ఎవరినైతే విన్నర్ గా చూడాలనుకుంటున్నారో వాళ్ళని మాత్రమే విన్నర్ చేస్తారా? అసలు ఎందుకని నువ్వు ఇంత జెన్యున్ గా ఉండి ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఏ ముద్రిద్దామని నాకైతే అర్థం కావట్లేదు. ఊరికి గొమ్మను కూర్చో అంతే, జస్ట్ చూస్తూ ఉండాలి ముచ్చట. వాళ్ళు ఎవరినైతే విన్నర్ గా చూడాలనుకున్నారో వాళ్ళనే విన్ చేసుకుంటారు. సో నువ్వు ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా బూడిదలో పోసిన పన్నీర్ అన్నట్లుగా బిగ్ బాస్ టీం గురించి వ్యతిరేకంగా అయితే కామెంట్ చేశాడనమాట. అఫ్ కోర్స్ బయట సోషల్ మీడియాలో ఆల్రెడీ వైరల్ అవుతున్న న్యూస్ కూడా ఇదే కాబట్టి ఈ విధంగా యువ సామ్రాట్ అయితే రియాక్ట్ అవ్వడం జరిగింది. మరి మీరేమనుకున్నారు? నిఖిల్ వర్సెస్ గౌతమ్ కృష్ణలో ఎవరు జెన్యున్ గా బిగ్ బాస్ సీజన్ 8 గెలవడానికి డిజర్వింగ్, నిఖిలా లేదంటే గౌతమా? అండ్ అలానే ఎందుకు విన్ అవ్వాలనుకున్నారో కూడా కామెంట్ బాక్స్ లో చెప్పేయండి.